బలపరచిన సత్యముతో సంధించి బలపరచిన నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం సాటెదా స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం సాటెదా నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం సాటెదా 38వ పాట పాడదాం. పెద్దలు ఆలోచన చేసి క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి వేయించినటువంటి పాటలు కనుక అందరూ కలిసి పాడుటి ప్రభువును మహిమపరుద్దాం. మన దగ్గర ఉన్న ప్రతుల్లో నుండి 38వ పాట యేసుని ప్రేమ యేసుని వార్త వాసిగా చాటను వెళ్ళుదామా అనే పాట పాడదాం. యేసుని ప్రేమ యేసు వార్త వాసిగా చాటను వెళ్ళుదమా ఆశతో యేసు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించెదమా వాసిగా చాటను వెళ్ళుదమా ఆశతో యేసు సజీవ సాక్షులు దిశలన్నిటను వ్యాపించెదమా వినుమా ప్రభుని స్వరము వినుమా ప్రభుని స్వరము ప్రభు యేసు సన్నిధి తోడు రాగా కడదూర తీరాలు చేరెదమా యేసుని ప్రేమ యేసు వార్త వాసిగా చాటను వెళ్ళుదమా ఆశతో యేసు సజీవ సాక్షులు దిశలన్నిటను వ్యాపించెదమా మరణాజా
చాటను వెళ్ళుదమా ఆశతో యేసు సజీవ సాకు దిశలన్నీ తను వ్యాపించెదమా ప్రభు యేసు కొరకై గెలిచెదమా ప్రేమ తోడను చేరి వారి ప్రభు యేసు కొరకై గెలిచెదమా యేసుని ప్రేమ యేసు వార్త వాసిగా చాటను వెళ్ళుదమా ఆశతో యేసు సజీవ సాక్షు దిశలన్నీ తను వ్యాపించెదమా ప్రభు యేసు ప్రేమను చాటెదమా క్రీస్తు నామము ఎరుగని వారి ప్రభు యేసు ప్రేమను చాటెదమా యేసుని ప్రేమ యేసు వార్త వాసిగా చాటను వెళ్ళుదమా ఆశతో యేసు సజీవ సాక్షు దిశలన్నీ తను వ్యాపించెదమా
పంచెదమా యేసుని ప్రేమ యేసు వార్త వాసిక చాటను వెళ్ళుదమా ఆశతో యేసు సజీవ సాటు దిశలన్నిటను వ్యాపించెదమా వినుమా ప్రభుని స్వరము వినుమా ప్రభుని స్వరము ప్రభు యేసు సన్నిధి తోడు రాగా కడదూర తీరాలు చేరిదమా యేసుని ప్రేమ యేసు వార్త వాసిక చాటను వెళ్ళుదమా ఆశతో యేసు సజీవ సాటు దిశలన్నిటను వ్యాపించెదమా పడదాం 34వ పాట అందరు కలిసి మాతో కూడా కలిసి దేవుని నామమును గానం చేయాలని ప్రభు పక్షంగా తెలియచేస్తున్నాం. కావలివాడ కావలివాడ అనే పాట పాడదాం. కావలివాడా ఓ కావలివాడా కన్నులు తెరచి పొలమును చూడు కోతకు వచ్చిన పంటను కోయుము కన్నులు తెరచి పొలమును చూడు కోతకు వచ్చిన పంటను కోయుము కావలివాడా ఓ కావలివాడా కావలివాడా ఓ కావలివాడా కన్నులు తెరచి పొలమును చూడు కోతకు వచ్చిన పంటను కోయుము కన్నులు తెరచి పొలమును చూడు కోతకు వచ్చిన పంటను కోయుము కావలివాడా ఓ కావలివాడా ఫలమంతయో పని చేసిన రీతిగానే కొలుతునోని ఫలమంతయో పని చేసిన రీతిగానే కావలివాడా ఓ కావలివాడా కావలివాడా ఓ కావలివాడా
జీతమియ్యను సిద్ధపరచుమో ఇక నిద్రమాని తిరిగి వచ్చును జీతమియ్యను సిద్ధపరచుమో ఇక నిద్రమాని కావలివాడా ఓ కావలివాడా కావలివాడా ఓ కావలివాడా పర్వతముపై పరుగిడము పరాక్రమశాలివై వంచెను కర్మేలు పర్వతముపై పరుగిడము పరాక్రమశాలివై కావలివాడా ఓ కావలివాడా కాలిపోవునో అగ్ని పరీక్షలు కొయ్యకాలునో కర్రగడ్డియో కాలిపోవునో అగ్ని పరీక్షలు కావలివాడా ఓ కావలివాడా కావలివాడా ఓ కావలివాడా కన్నులు తెరచి పొలమును చూడు కోతకు వచ్చిన పంటను కోయుమో కన్నులు తెరచి పొలమును చూడు కోతకు వచ్చిన పంటను కోయుమో కావలివాడా ఓ కావలివాడా నిన్న దినమంతా ప్రభు మనకు చేసిన సహాయం, మనతో ఉంచిన సన్నిధి భాగ్యం, మనకు అనుగ్రహించిన వాక్య సందేశాలను బట్టి ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు సమృద్ధిగా ప్రజలు చేరి వచ్చారు. మరి మందిర ప్రవేశం కూడా క్లుప్తంగా ఘనంగా ప్రభు చక్కగా జరిగించారు. ప్రభుకు స్తోత్రములు. అంతవరకు ఉన్న కొంతమంది ఇప్పుడు లేరు. అది వారి అవసరాలను బట్టి ప్రయాణమై వెళ్ళి ఉండగా ఆశతో మిగిలి ఉన్న మన కొరకు ప్రభు దాచి ఉంచిన వాక్య భాగం చదువుకుందాం. మనము చిన్న ధ్యానం చేసి సహోదరులకు అలాగే సహోదరులు కూడా వాక్య పరిచర్య పొందడానికి అనుకూలంగా అప్పగిద్దాం. కీర్తన గ్రంథం 132వ
కీర్తన 13 నుండి చివరి వరకు 18 వరకు ఉన్న వచనాలు మనము చదువుకుందాం. కీర్తన గ్రంథం 132 13 నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నిండారులుగా దీవించెదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిలును అనెను. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని చేరివచ్చిన మనందరి ఆత్మల క్షేమార్థమై ప్రభువే జీవించి మనతో మాట్లాడును గాక. చేశారుగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సంవత్సరాలుగా గొనసపూడి సంఘాన్ని ప్రభు ప్రారంభించి కాపాడుతూ వచ్చాడు. ప్రతి కాలంలో నడిపిస్తూ వచ్చిన పెద్దలను బట్టి, ప్రభు సేవ చేస్తున్న సేవకులను బట్టి, సహకరిస్తున్న విశ్వాసులు అందరిని బట్టి ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఫాక్స్ గారు, అగ్రిప్ గారు, ప్రభుదాస్ గారు, ఆనందం గారు, లూక గారు, ఇంకా రాజరావు గారు, ఐజక్ గారు, అనేక మంది భక్తులు మన మధ్య సేవ చేసి ప్రభువు సన్నిధికి చేర్చబడ్డారు. కొద్దిమంది మిగిలి ఉండగా ప్రభు తన కృపను మనకు అందిస్తున్నాడు. మీ గృహాలలో చేర్చుకొని మాకు చేస్తున్న పరిచర్యను బట్టి ఒక్కొక్కరికి మాకు నివాసం ఇచ్చిన దాస్ గారు, వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతను తెలియచేస్తున్నా. దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. 132, 133, 134 యాత్ర కీర్తనల ముగింపు కీర్తనలు అని ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిన్న మధ్యాహ్నం కూడా ఒక మాట 3 కీర్తనల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలీలు ఆయా దేశాల్లో చెదరి ఉండేవారు. తప్పక ప్రభువు కోరుకున్న ఒకే ఒక స్థలానికి వెళ్ళి యెరూషలేముకి యాత్రలు చేయాలి. అక్కడ బలులు అర్పించాలి, అక్కడ పండుగలు ఆచరించాలి, అక్కడ వారి అర్పణలన్నీ ప్రభువుకు అర్పించి రావాలి. ఇది ధర్మశాస్త్రములో మొదటి 5 పుస్తకాల్లో స్పష్టంగా వ్రాయబడిన వాక్య సత్యం. దానికి విధేయులై వారు ప్రభువును ఆరాధిస్తూ సేవిస్తూ వచ్చారు. అయితే పాత నిబంధన కాలానికి క్రొత్త నిబంధన కాలం, మనమున్న కాలానికి తేడా ఉన్నది. అప్పట్లో అక్షరార్థంగా ఒకే ఒక స్థలం, అక్కడికే వెళ్ళాలి, అక్కడే బలర్పించాలి, అక్కడే ఆరాధన, అక్కడే ప్రార్థన, అక్కడే అర్పణలు, అక్కడే వారు సమాజముగా కూడి రావాలి. కానీ ఈనాడు ప్రభు అటువంటి నియమం మనకి చేయలేదు, అటువంటి నిర్బంధాలు మనకు లేవు. సరి అయిన రీతిగా ఆ మాటలు వినండి. సరి అయిన రీతిగా ప్రభువు నామమున ఎక్కడ కూడినా అక్కడ ప్రభువును ఆరాధించడానికి, ఎక్కడ 2 లేక 3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభువు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. అసమాధానంగా కాదు, పోటీలతో కాదు, విరోధ భావాలతో కాదు, పగలు కక్షలతో కాదు, సంతోషంగా సమాధానంగా ప్రభువుకు మహిమకరంగా కూడి రావడం. ఇదే వాక్య సత్యాన్ని పాటించే సమాజాలుగా ప్రభువును ఆరాధించడం ఆయన కోరుకుంటున్నాడు. లోకల్ అసెంబ్లీస్ మన సాక్ష్యం
సంఘముగా మనం కూడి రావడం ద్వారా ప్రభువు మన ద్వారా మహిమపరచబడాలని ఆశిస్తున్నాడు. ఆ స్థానం, ఆయన కోరుకున్న స్థానం ఎటువంటి స్థానం? యాకోబు యొక్క బలిష్ఠునికి దావీదుకు బయలుపరచబడిన స్థలం. అది వర్ణాను కళ్ళం, అరౌన లేక వర్ణాను కళ్ళం. సమూయేలు 2వ గ్రంథం 24లో కానీ, వృత్తాంతములు 1వ గ్రంథం 21లో కానీ దాన్ని వివరించాడు. దావీదు చేసిన గొప్ప తప్పున్నది ప్రభువు చిత్తము లేకుండా జనసంఖ్య చేయడం. ఈనాడు కూడా మనలో ఎవరైనా మూర్ఖించి విచ్చలవిడిగా దైవ సత్యాన్ని, సంఘ క్రమాన్ని పక్కన పెట్టి మనవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనవాళ్ళు కాని వారు ఎంతమంది ఉన్నారు అనే జనసంఖ్యలు చేస్తే దావీదుకు మించిన కీడు తెచ్చుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. గుంపులు చేయడం ప్రభువు చిత్తం కాదు. మన రాజ్యాలు మనం కట్టుకోవడం ప్రభువు చిత్తం కాదు. సంఘాన్ని కట్టాలి. ప్రభువు కోరేది సంఘం. కులం కాదు, జాతి కాదు, తెగలు కాదు, భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి, కొన్ని చోట్ల ఇంటి పేరటను బట్టి కూడా ఇటువంటివి ప్రభువుకు ఇష్టమైనవి కాదు. ప్రతి ఇంటికి ఒక పేరు ఉంటుంది, తప్పేమీ లేదు. కానీ ఆ ఇంటి పేరట ఒక గుంపు చేయడం, లేక పలానా జాతి, పలానా స్థలం, ఏదో ఒక భేదం, ప్రభువు చేయని తేడాలు సంఘములో మనం కలిగించడం అది గొప్ప పాపం, గొప్ప నేరం. అందుకని నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు. సంఘాన్ని కట్టాలి, స్వార్థ అందించాలి, ప్రయాసపడాలి, పని చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? సంఘాన్ని కట్టాలి. ప్రభువుకు మహిమ తెచ్చే సంఘం, ప్రభువును ఆరాధించే సంఘం, ప్రభువు నామమున ప్రార్థించే సంఘం, ప్రభువుకు సాక్షులుగా జీవించే సంఘం, సమాధానం కలిగి ప్రభువును గణపరచే సంఘం, ప్రభువుకు అర్పించే సంఘం. అటువంటి సంఘాన్ని మనం కట్టాలని ప్రభు యొక్క ఆలోచన. ఆ స్థలం ఎటువంటిదో ఉదయం మనము 5 మాటలు అంటే అందులో ఒకటి ఆయన గద్దె అన్నాడు, మరొక మాట అది నా పాదపీఠము అన్నాడు. సంఘమే ఆయన సింహాసనం, ఆయన సింహాసనం ఉన్న స్థలం. సంఘములో ఆయన పరిపాలన, ఆయన ప్రభుత్వం ఉండాలి. ఆయన ఆధిపత్యమే కానీ మనుషుల ఆధిపత్యం కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అది నా పాదపీఠము అన్నాడు. ఆయన పాదాలు పట్టుకొని ప్రభువును మనం సేవిస్తాం. ఆయన పాదాల దగ్గర కూర్చుండి మనం నేర్చుకుంటాం. ఆయన పాదధూళిగానైనా మనము చాలిన వారం కాదు. కానీ ప్రభు కనికరించి మన మధ్య ఆయన పాదపీఠం ఉంచడానికి ఇష్టపడ్డాడు. కనుక ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధిని మనము అనుభవించాలి. ఆ 2 విషయాలు ఉదయం మనం జ్ఞాపకం చేసుకొని, దానికి తోడు ఆయన కోరిన స్థానం, ఆయన విశ్రమ స్థానం, ఆయన నివాస స్థానం అని 3 మాటలు 5 మాటలు ఉదయకాలం మనం చిన్నగా జ్ఞాపకం చేసుకొని సమయాన్ని బట్టి మనము అంతటితో ముగించుకున్నాం. ఈ సాయంకాలం సంఘం దేనికి స్థానంగా ఉన్నది? అది నివాస స్థానం, విశ్రమ స్థానం, ఆయన కోరిన స్థానం, ఆయన గద్దె ఉన్న స్థానం, ఆయన పాదపీఠం అని చెప్పాడు కదా. దానిలో మరి ఒక 6 లేక 7 సత్యాలు ఆయన 15, 16, 17, 18 4 వచనాల్లో మనకు అందిస్తున్నాడు. వచనాలు 4 కానీ దానిలో బయలుపరచినటువంటి సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవి చాలా సంవత్సరాల కిందట రాయబడినటువంటి కీర్తనలు. వాటిని మనం ధ్యానిస్తుండగా పాత నిబంధన కాలములో ఆయన కోరుకున్న ఒక మందిరం లేక ఒక నివాస స్థలం, దానిలో ఉండే అనుభవాలు ఈనాడు ఆయన కోరుకున్న సంఘములో, విజయవాడలో శాంసన్ గారు ఉన్నా, ఇంకా ఎన్నో సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘం, ఎమిగనూరులో ఎబినెజర్ ఉన్నా అక్కడ సంఘం ఉన్నది. అలాగే మేము కడపలో ఉన్న ప్రతి సంఘం ఈ దినాల్లో ఎలా ఉండాలి, సంఘములో ఉండవలసిన అనుభవాలు చెప్పాడు ఇక్కడ. అది దేనికి స్థానముగా ఉంటుంది అని. మొదటిది చూడండి, 15వ వచనంలో అన్నాడు,
32:15 దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను అన్నాడు. దాని ఆహారం అంటే ఆ నివాసము, దేవుని మందిరం, అది ఆహారమున్న స్థలం కదా. ఎలాగూ నిండారులుగా ఆహారం అన్నాడు. అబ్బా, దేవుని మందిరం అది చిన్నది కాదు, దాన్ని మనము చిన్నగా ఎంచకూడదు. ఒక వచనం చదువుకుందాం, చదవండి. కీర్తన 36వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి వలన, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు అన్నారు. నీ మందిరములో ఏమున్నది? సమృద్ధి ఉన్నది, సమృద్ధి ఉన్నది, సంతృప్తి ఉన్నది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. సంఘానికి వచ్చిన వారు ఎప్పుడైనా సమృద్ధిగా ఆహారాన్ని తీసుకొని వెళ్ళాలి. ఆహారం అంటే అక్షరార్థమైన ఆహారం కాదు, ఆయన వాక్య ఆహారం. ఆహారము లేనిదిగా ఉండకూడదు. యూదా దేశంలో బేత్లెహేం అనే ఒక స్థలం ఉండేది కదా. ఋతు గ్రంథంలో ప్రాముఖ్యంగా చెప్పాడు బేత్లెహేం. బేత్లెహేములో నుండే వచ్చిన వారు ఉన్నారు. బేత్లెహేము నుండి మనకు కనబడేవారు బోయజు ఉన్నాడు, అవునా. దావీదు బేత్లెహేము వాడే. బేత్లెహేముకు చెందిన వారిని గురించి రాశాడు. బెనోని, బెన్యామీను వారిని గురించి కూడా ఆ బేత్లెహేము మార్గంలోనే రాహేలు తను కని ఆమె ప్రాణం విడిచిపెట్టింది, పితరుల దగ్గర చేర్చబడింది. బేత్లెహేం అంటే అర్థం ఏమిటి? రొట్టెల ఇల్లు. ఆహా, ఎంత చక్కని మాట. బేత్లెహేం, ప్రతి సంఘం ఒక బేత్లెహేముగా ఉండాలి, అంటే రొట్టెల ఇల్లుగా ఉండాలి. వచ్చిన వారందరికీ తగినంత ఆహారాన్ని సిద్ధపరచి అందించాలి. అంటే సంఘములో అందరికీ ఆహారం ఉన్నది. చిన్నపిల్లలకున్నది, యవనస్తులకున్నది, వృద్ధులకున్నది, సామాన్య విశ్వాసులకున్నది, నమ్మని వారికి రక్షణ సువార్త ఉన్నది, నమ్మిన వారు ఎదగడానికి ఆహారం ఉన్నది, నాయకులకు ఆహారం ఉన్నది, సేవకులకు ఆహారం ఉన్నది, భక్తులుగా ఉన్న వారికి, విశ్వాసులందరికీ తగిన ఆహారం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ వద్ద జీవపు ఊట కలదు అన్నాడు. ప్రభు సన్నిధికి వస్తే అక్కడ జీవపు ఊట ఉన్నది, ఆనంద ప్రవాహం ఉన్నది. మందిరములో బలమైన ఆహారం ఉన్నది, శక్తినిచ్చే ఆహారం ఉన్నది, పుష్టినిచ్చే ఆహారం ఉన్నది, ఆరోగ్యకరమైన ఆహారం ఉన్నది. విష పదార్థాలు కాదు అక్కడ ఉన్నది, ఆరోగ్యకరమైన ఆహార పానీయాలు ప్రభు తన దాసుల ద్వారా, పెద్దల ద్వారా, సంఘములో ఉండే ఉపదేశకుల ద్వారా ఆయన మనకు అందిస్తాడు. ఒకసారి ఆదికాండానికి రండి. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఎంత చక్కని మాట. ఎవరి దగ్గర 12 మంది ఉన్నారు, ఒక్కొక్కరిని గురించి ఒక్కో మాట చెప్పాడు ఆయన. కానీ ఆషేరుని గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదన్నాడు. ఆరోగ్యకరమైన ఆహారం, తృప్తినిచ్చే ఆహారం, శ్రేష్టమైన ఆహారం, రాజులకు తగిన పదార్థాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్తున్నాడు. దేవుని పిల్లలమైన మనం అలాగున ఆహారము కలిగిన వారంగా ఉండాలి. మనము ఆహారం తినాలి, బలపడాలి. ఆహారాన్ని వేరే వారికి పంచిపెట్టే స్థితికి మనం ఎదగాలి. మన సంఘానికి వచ్చేవారు ఆహారాన్ని పొందగలుగుతున్నారా? తృప్తిని పొందగలుగుతున్నారా? అది మనం అర్థం చేసుకోవాలి. ప్రభువు తన పిల్లలను పోషిస్తాడు. శ్రేష్టమైన పదార్థాలు
ఆయన దగ్గర ఉన్నాయి, నా దగ్గరికి రండి, వాటిని అనుభవించండి అని ఆయన చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలోనే 147వ కీర్తనలో మరొక మాట చూడండి. కీర్తన గ్రంథం 147వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. 14. దేవుని పిల్లల సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే అన్నాడు. తర్వాత మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అంటున్నాడు. ఆయన సన్నిధికి వస్తే తృప్తి ఉన్నది, సంతృప్తి ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, ఆహారం ఉన్నది, బలం ఉన్నది, శక్తి ఉన్నది, ఎదుగుదల ఉన్నది. ఒకడు రాజకుమారుడే, రాజకుమారునికి లోటేమున్నది? ఇంటి నిండా పదార్థాలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి, సరుకులు ఉన్నాయి, రేషన్స్ ఉన్నాయి, వంటలు చేసేవారు ఉన్నారు. కానీ ఆ రాజకుమారుడు నానాటికి చిక్కిపోతున్నాడు అని రాయబడి. ఇవన్నీ ఉండగా అతడు ఎందుకు చిక్కిపోతున్నాడు? అతడు చిక్కిపోవడానికి కారణం అతని పాపమే కదా. చెడ్డ కోరిక మనసులో పెట్టుకున్నాడు, దానితో ఏమవుతున్నాడు? చిక్కిపోతున్నాడు. దినదినం 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 క్షీణిస్తున్నాడు. నానాటికి మనం బలాభివృద్ధి చెందాలి, నానాటికి మనము దృఢంగా ఉండాలి, మనం ఎదగాలి, అభివృద్ధి చెందాలి. మనం ఎదగాలి అంటే ఆహారం బాగా సేవించే వారంగా ఉండాలి. అది ఆహారం ఉన్న స్థలం అన్నాడు. దానిలోని బీదలను ఆయన తృప్తిపరచును అని చెప్పాడు కదా. 132లో మనం గమనించాము, ఇక్కడ మంచి గోధుమలతో ఆయన తృప్తిపరచును అన్నాడు. దానిలోని బీదలను నేను ఆహారంతో తృప్తిపరచదను అని కీర్తన 132:15లో ఆయన చెప్తున్నాడు. ఆహారం తీసుకొని మనం చక్కగా ఎదిగి బలం పొందే వారంగా ఉండాలి. కీర్తన గ్రంథంలో ఎన్నో చెప్పారు. గోధుమలు, మంచి గోధుమలు, తేనెతో, బండ తేనెతో, కొండ నుండి వచ్చే బండ తేనెతో నేను తృప్తిపరచుదును, నా దగ్గరికి రండి, చక్కని ఆహార పదార్థాలు నా దగ్గర ఉన్నాయి, మీరు వాటిని సేవించండి అని ఆయన చెప్తున్నాడు. కొరింథీ పత్రికలో దేవుని దాసులు తాకబోతున్నారేమో నాకు తెలియదు, కానీ అక్కడ ఏమన్నారంటే, మీరు ఇంకా పాలు త్రాగవలసిన వారే, బలమైన ఆహారం తినగలవారుగా లేరు. అంచేత అప్పటిలో నేను మిమ్మను పాలతోనే పెంచాను అన్నాడు. పాలు మంచిదే, కానీ పాలతోనే జీవితం అంతా సాగదు. మనకి పాల వంటి వాక్యం ఉన్నది, ఆహారం వంటి వాక్యం ఉన్నది. కనుక బలమైన ఆహారం మనం తీసుకోవడం ద్వారా ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా మనము ఎదగగలం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయానికి ఒకసారి రండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. ఆయన ఏం చెప్తున్నాడు? గొర్రెలు, తన గొర్రెలు, నా గొర్రెలు, నా గొర్రెలు, నా గొర్రెలు అని మాట్లాడుతూ నేను వాటన్నిటినీ తీసుకొని వస్తాను అన్నాడు. 14 చదవండి. 34:14. నేను మంచి మేతగల చోట, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ మంచి దొడ్డిలో అవి పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును అన్నాడు. మంచి కాపరి మంచి దొడ్డిలో చేర్చేవాడు, మంచి దొడ్డిలో పరుండబెట్టేవాడు, మంచి మేత, ఆరోగ్యకరమైన మేత, బలమైన మేత, గొర్రెలకు శక్తిని బలాన్ని ఇచ్చే మేతతో పోషిస్తాను అని ఆయన చెప్తున్నాడు. మరి ఆదివారం అనేక మంది వస్తారు, ఆరాధిస్తారు. వారమంతా రాని వారు ఆదివారం వస్తారు. చాలా చోట్ల ఇది నిజమే కదా. మరి వచ్చిన వారిని ఆ రోజు ఉపదేశం అందించేవారు ఎలా మేపుతున్నారా? ఎండబెడుతున్నారు. మేపుతున్నారా? పస్తు పెడుతున్నారు. ఎందుకు వచ్చేవయ్యా, ఆయన నిలబడ్డాడు, ఈరోజు మనకేం దొరకదు అనుకుంటున్నారా? సిద్ధపడి రావాలి, ప్రార్థన చేసి రావాలి, వాక్యం చదవాలి, క్రమంగా ప్రభు దగ్గర కనిపెట్టాలి, వర్తమానం పొందాలి,
దాన్ని ప్రార్థనలో నానబెట్టి దేవుని ఆత్మ సహాయముతో ఆయన కృపతో నింపబడి మనం వాటిని అందించాలి. ఆహారము పంచిపెట్టినట్టుగానే వాక్యాన్ని సమాజానికి మనం పంచిపెట్టాలి. ఇంకా బైబిల్లో ఎన్నో వాక్య భాగాలు దీనికి సంబంధించి ఉన్నాయి. పూర్వకాలం కాపరులు మేత వెతకడానికి మంచి మేత, బలమైన మేత ఎక్కడున్నదో తెలుసుకొని అక్కడి వరకు వెళ్ళి దాన్ని కనుగొని దాన్ని తీసుకొని వచ్చి ఆ మందకు ఆ మేత అందించేవారు అని రాస్తున్నాడు. మన స్థానిక సంఘాల్లో 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100, 150, 200 సంఖ్య ఎట్లున్నా కానీ వారందరినీ పోషించడానికి ఆ సంఘములో ఉన్న ఉపదేశకులు, వారు సేవకులు కాకపోవచ్చు, సేవకులే వాక్యం చెప్పాలని కాదు, కానీ సంఘాన్ని ఉన్నవారిలో వాక్యాన్ని సమర్థవంతంగా సరిపోయినట్టుగా అందించగలవారు వాక్య పరిచర్య చేయడం, మిగతా వారి సమయం నష్టపరచకుండా సరి అయిన వారు వాక్యం అందించడం అది న్యాయం. దాని కామన్ సెన్స్ అంటారు. అది దాని గురించి ఎక్కువ చెప్పనక్కర్లేదు. కనుక అది ఆహారం ఉన్న స్థలం సంఘం. ఈ పాదపీఠానికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభువు మంచి ఆహారం మాకు అనుగ్రహించాడు. తృప్తితో వచ్చిన ఆరాధికులు తిరిగి వెళ్ళాలి. మరొక మాట 16వ వచనంలో చెప్పాడు చూడండి, 132:16. ఊరికే జ్ఞాపకం చేసుకొని ఇన్సైట్స్ అందులో ఉన్నటువంటి భావాలు మీరు ధ్యానం చేయడానికి నేను అప్పగిస్తాను. 16 చదవయ్యా. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసేదను, రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను. దానిలోని భక్తులు. ఈ వచనంలో 2 భావాలు చెప్తున్నాడు. 15లో ఆహారం ఉన్న స్థలం, తృప్తి ఉన్న స్థలం అన్నాడు. తృప్తి గల ఆహారం అక్కడ ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే యాజకులు ఉన్న స్థలం అని చెప్పాడు. భక్తులు ఉన్నారు, యాజకులు ఉన్నారు కదా. ఒక పంక్తిలో భక్తులు అన్నాడు, ఒక పంక్తిలో యాజకులు అన్నాడు. భక్తులు ప్రభువుని నమ్ముకున్న వారందరూ భక్తి కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే కీర్తన గ్రంథములో మనకు ఏమని పేరు పెట్టాడు చూడండి. 149వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడండి, భక్తులు కూడుకొను సమాజం అన్నాడు. విన్నారా? మందిరాలు, సంఘాలు అంటే భక్తిహీనులు కూడుకునే స్థలాలు కాదు, భక్తి గలవారు, యథార్థమైన భక్తి అని చెప్పాడే ఎఫెసీ పత్రికలో. ప్రభువు ఎదుట నిజమైన భక్తి యాకోబు పత్రికలో చెప్తున్నాడు. ఇటువంటి భక్తి గలవారుగా, భక్తి గల సహోదరులుగా, భక్తి గల సహోదరులుగా మనం కూడి రావాలి. భక్తులు కూడుకొను సమాజం. అందులో ఆరాధికులు ఉన్నారు. యాజకులు అని పాత నిబంధనలు చెప్పాడంటే అర్థం ఏంటి? యాజకులు ఆరాధించేవారు, ఆరాధనలో నడిపించేవారు. ఈనాడు మనమంతా యాజకులమే. పురుషులైన యాజకులే, స్త్రీలైన యాజకులే. అయితే పురుషులు స్త్రీలు యాజకులైనా సంఘముగా మనం చేరి వచ్చినప్పుడు సహోదరులు వారికి శిరసత్వం లేదు కాబట్టి సంఘమంతటిని పాటల్లో కానీ, స్తుతుల్లో కానీ, ప్రార్థనలో కానీ నడిపించడానికి వారికి అవకాశం లేదు. దానికి కారణం ఈ సహోదరులు ఎవ్వరు కాదు. ఆ మొదటి సహోదరి ఆమె చేసినటువంటి అపరాధాన్ని బట్టి మొత్తం సహోదరులందరికీ ఆ క్రమశిక్ష వచ్చింది. మీ తప్పేమి లేదు, మీరేమీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన నేరస్థాపన భావం మీలో రానక్కర్లేదా? యు ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్. కానీ ఉన్నంతలో సహోదరులు నడిపిస్తుండగా వారితో ఏకీభవించి మౌనములో ప్రభువును ఆరాధిస్తూ సేవించడం అది మన భాగ్యం. ఆరాధికులున్న స్థలం, యాజకులున్న స్థలం, రక్షణ పొందిన వారే యాజకులు కదా. దాని యాజకులు రక్షణను వస్త్రముగా ధరించుకుంటారన్నారు. పాత నిబంధన కాలంలో ఊరక అంగీల ద్వారా జరిగేది. కానీ ఇప్పుడు ఆత్మలో మార్పు కలిగి, రక్షణ అనుభవం కలిగి మనం నిజంగా ప్రభువును ఆరాధించే వారంగా ఉన్నాం. మూడవది, దాని భక్తులు 16 చదవయ్య. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనంద గానము చేసేదరు. అలాగైతే ఆయన మందిరములో ఏమున్నాయి? ఆయన మందిరములో గానం ఉన్నది. అవునా? సంతోష గానం, ఉత్సాహ గానం, రక్షణ గానం, విమోచన గానం,
స్తోత్ర గానం, రకరకాల పేర్లు పెట్టాడు. కోరహు కుమారులు పాటలు పాడేవారు, ఆసాపు, హేమాను, యాతాను. వారి నాయకత్వంలో మిగతా వారందరూ చక్కగా పాటలు పాడేవారు. ఆ పరిశుద్ధ స్థలం ఎదుట, అది గిబియోను గాని, చాలా కాలం గిబియోనులోనే మందస్సు అక్కడ పెట్టుకొని లేవీయులు పాటలు పాడుతూ ఉండగా దేవుని ప్రజలు వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళేవారు. ప్రభు ఒక స్థలాన్ని దావీదుకు బయలుపరిచిన తరువాత అక్కడ సొలొమోను కాలంలో మందిరం కట్టబడింది. అప్పుడు ఆ మందిరం ఉన్నంత కాలం మందిరంలో వారు ఆరాధన చేశారు. ఆరాధనలో భక్తులు బిగ్గరగా గానం చేసేవారు. అవునా? యాజకులు ఆరాధనలో నడిపించేవారు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. 12వ అధ్యాయం చూడండి. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 42 చదువయ్యా. ఇజ్రహాను అనువాడు నడిపింపగా మహేషయ, షమయ, ఏలియా, జరు, ఉజ్జి, యుహోనాను, మల్కియా, ఏలాము, యెజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి గొప్ప బలులు అర్పించారు, సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. ఈరోజు మీరు ఎట్లున్నారు చూసారా? ఈరోజు ఎట్లున్నారు మీరు, మీ భార్యలు, మీ పిల్లలు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎట్లున్నారు? చెప్పడానికి అలివిగాని రీతిగా ఉన్నారు. అవును కదా? మందిరం కట్టబడింది, దాని ప్రవేశం, ఆనందం, సంతోషం. విశ్వాసం చూస్తే ఆనందం దాగినట్టు ఉంటారు కొంతమంది. సంతోషం, ఆనందం, ప్రభువును గురించిన ఆ ఉత్సాహం వారిలో కనబడదు. కానీ వారు బిగ్గరగా పాడిరి అని చెప్తున్నాడు. పాటలు అనే వాటికి ఒక క్రమం ఉన్నది కదా. ప్రార్థన అది నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, స్తుతులు నేర్చుకోవాలి, ఉపదేశం నేర్చుకోవాలి, సువార్త నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోకుండా రావు. ఒకడు నడిపించగా అని వ్రాస్తున్నాడు అక్కడ. ఎవరు నడిపిస్తున్నారు? ఇజ్రహయా అనే అనుభవం గలవాడు నడిపిస్తున్నాడు. నడిపిస్తుండగా గాయకులు వారు బిగ్గరగా పాడిరి అన్నాడు. కొత్త పాటలు ఏమైనా ఉంటే, మనకి రాని పాటలు ఏమైనా ఉంటే అవి మనం వినాలి, నేర్చుకోవాలి. కనుక ఒక్కరే నిలబడి పాడడం అది సరిపోతుంది, కానీ ఇక మిగతాది సరిపోదు. అంటే మీకు అర్థమైంది కదా. మిగతా పాటలు ఏవైనా కలిసి పాడాలి. కనీసం ఇద్దరు బహువచనంలో ఉండాలి. ముగ్గురు, ఇద్దరు లేక ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఎంతమంది అయినా పర్వాలేదు, కానీ కలిసి పాడాలి. వారు నడిపిస్తూ ఉండగా మిగతా వారు ఏకీభవించి మనం పాటలు వీటి ద్వారా ప్రభువుకు మహిమ వస్తుంది, మనకు ఉత్సాహం, ఉజ్జీవం కలుగుతుంది. అంటే పాటలు అన్నప్పుడు లోకరీతిగా కాదు, మళ్ళా భక్తిపూర్వకమైన గానం. విమోచింపబడిన మనము భక్తిపూర్వకమైన గానము చేయాలి. మన గానం ఎలా ఉండాలో ఎన్నో చోట్ల రాయబడింది. పాత నిబంధనలు ఎంతో క్రమంగా ఆసాపు, ఆయన నాయకత్వంలో కొందరు, అలాగే హేమాను, అలాగే యెదుతూన్ నాయకత్వంలో ముగ్గురు నాయకులుగా ఉండగా వారిని అనుసరించి చాలామంది పాటలు పాడేవారు. మందిరములో పాటలు పాడడం, ప్రభు సన్నిధిలో ఆనందించడం, అది గొప్ప భాగ్యం. లోపలికి చేరావడం, పాటలు పాడుచు మా ఓటలు నీయందే ఉన్నవని ఆ భక్తులు చెప్పుకుంటారు అని నేను 7వ కీర్తనలో చెప్పాను. పాటలు సంఘముగా మనం చేరి వచ్చినప్పుడు గానము దాని స్థానం ఉన్నది, గానము దాని విలువ, గానము దాని ప్రయోజనం, గానము దాని క్రమం ఉన్నది. నడిపించగలిగిన వారు నడిపించాలి. వారు నడిపిస్తుండగా మిగతా వారు ఏకీభవించాలి. మనం అందరం కలిసి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం అని. నేను బాగా పాడగలను అనే దానికి సంఘాల్లో స్థానం లేదు. పాడగలవారు ఉన్నారు, కానీ అటువంటి వారు కొంతమంది కలిసి పాడాలి. వారు నడిపిస్తుండగా మనం ప్రభువును ఆరాధించడం, సేవించడం, అది మన భాగ్యం. కాబట్టి గానం ఉన్న స్థలం, ఆరాధన ఉన్న స్థలం, ఆహారం ఉన్న స్థలం. 15-16 వచనాల్లో ఈ సంగతులు మనము గమనించగలుగుతున్నాం.
ముగించుకుందాం. 132వ కీర్తన 17వ వచనం చదవండి. అక్కడ దావీదునకు, అక్కడ అంటే అక్కడే ఆ నివాస స్థలాన్ని గుర్చే ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను అన్నాడు. ఇక్కడ కూడా 2 విషయాలు చెప్తున్నాడు. కొమ్ము మొలవ చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. కొమ్ము అనేది విజయానికి సూచనగా ఉన్నది. కొమ్ము మొలవ చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. దావీదు ఓటమి చెందకుండా విజయవీరుడుగా ఎన్నో యుద్ధాలు చేశాడు. దావీదుకు కొమ్ము మొలవ చేస్తాను. సంఘములో ఏమున్నది? జయమున్నది, విజయమున్నది. అక్కడ జయమున్న స్థలం, అపజయమున్న స్థలం కాదది. మన జయము ఈనాడు ఎవరి ద్వారా మనం పొందగలం? మనము జయించడానికి మనకు కారకుడు ఉన్నాడు. నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడే. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకములో శ్రమ కలుగదు అని చెప్పలేదా? కలుగును కానీ ధైర్యం తెచ్చుకోమన్నాడు. ఎందుకు? నేను లోకమును ఈ లోకములోనికే నేను వచ్చాను. ఈ లోకములో జీవించాను. ఈ లోకములో సాక్ష్యం ఇచ్చాను. ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని జరిగించాను. తండ్రిని వెల్లడి చేశాను. తండ్రికి తృప్తిని కలిగించాను. తండ్రికి ఆనందం కలిగించాను. నేను లోకమును జయించాను. ఈ లోకంలో నుండి నేను వెళ్ళిపోతున్నాను, కానీ మీరు మిగిలిపోతున్నారు. ధైర్యము తెచ్చుకొనండి, లోకమును జయించి ఉన్నాను అన్నాడు. అందువల్ల భక్తుడైన పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అంటే మీరు అడిగారంటే మళ్ళీ పైకి వెళ్ళాలి. కనుక అడగద్దు, మీరే చదువుకోండి. 35, 36 వచనాలు చూస్తే ఏ విషయాలలో మనకి జయమున్నదో చెప్పు. ఉన్న వాటిలో జయం, రాబో వాటిలో కూడా జయం అన్నాడు. దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాప నేరదు. వీటన్నిటిలో మనల్ని ప్రేమించిన క్రీస్తు యేసు ద్వారా మనము అత్యధికమైన విజయము పొందుచున్నాం. తర్వాత 17వ వచనం 132:17. అది ఎటువంటి స్థానం ఆయన చెప్తున్నాడు. నా అభిషిక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపడి, ఈ చీకటి లోకములో ఆయనకు వెలుగిచ్చేటువంటి ఒక దీపంగా ఉండాలి సంఘం. దీపము లేక దీప స్తంభము అని చెప్పాడు. విన్నారా? పాత నిబంధనలో దీప వృక్షం చెప్పాడు. అది సెంట్రల్ అథారిటీ చూపించేది. ఒకే దీప వృక్షంలో నుండి సెంట్రల్ షాఫ్ట్ ఉండగా మధ్యలో ఉండేటువంటి కాండం, ఈ ప్రక్క 3 కొమ్మలు, ఆ ప్రక్క 3 కొమ్మలు. కానీ కొత్త నిబంధనలు వేరువేరుగా ఒకదానికొకటి సంబంధం లేకుండా, ఎఫెసు కానీ, స్మరణ కానీ, పెర్గము కానీ, తుయితేరు కానీ, సార్దిస్ కానీ, ఫిలదెల్ఫియా కానీ, లౌదికయ కానీ, ఇంకా సంఘాలు ఉన్నాయి. 7 కాదు. ప్రతి సంఘం ఎలా ఉండాలి? ఒక దీప స్తంభముగా ఉండాలి. స్థిరమైన అనుభవం కలిగి ప్రకాశించే సంఘంగా, మండుచున్న సంఘంగా, ఆసక్తి గల సంఘంగా, ప్రభు రాక వరకు కాపాడబడే సంఘాలుగా ఉండాలి. ఏ స్థానిక సంఘం పైన మరొక సంఘానికి అధికారం లేదండి. విన్నారా? కొన్ని చోట్ల కొంతమంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇతర సంఘాలకు వెళ్ళి అక్కడ పెత్తనాలు చేయడం, అది ప్రభు అంగీకరించేది కాదు. తెలియని దశలో, ప్రారంభ దశలో, శిశు దశలో కొన్ని విషయాలు నేర్పించవచ్చు, సహాయం చేయవచ్చు, అంతవరకే. కానీ ఆ సంఘం ప్రభుదే. ఆ సంఘం నేరుగా క్రీస్తు ప్రభుత్వం, క్రీస్తు శిరసత్వం క్రింద సాగిపోవలసిందే. దీపం, గనసబూడిలో ఉండే సంఘం ఒక దీపం. ఒకవేళ దూరభారాల వల్ల అనుకూలతను బట్టి 2-3 ఉంటే 2-3 దీపాలుగా ప్రభు కొరకు మనం ప్రకాశించాలి. ఆహారం ఉన్న స్థలం, తృప్తి ఉన్న స్థలం, ఆరాధన ఉన్న స్థలం, గానం ఉన్న స్థలం, జయమున్న స్థలం, సాక్ష్యం ఉన్న స్థలం. దీపమే సాక్ష్యం. చివరిగా 18వ వచనంలో అతని శత్రువులకు, అంటే సంఘం ఎక్కడున్నదో సంఘానికి ఎవరుంటారు? శత్రువులు ఉంటారు. మనం ఎవరికి శత్రువులు కాదు,
మనుషులు ఎవరు మనకి శత్రువులు కాదు. కానీ సిలువకు శత్రువులుగా ఉండేవారు ఎవరో వారు సువార్తకు శత్రువులుగా, సంఘానికి శత్రువులుగా ఉంటారు. ప్రభు ఏం చేస్తాడు? శత్రువులకు అవమానము వస్త్రముగా ధరింపచేస్తాడు. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లు. అంటే ఈ సంఘములో ఉండేవారు కిరీటాలు పొందేవారుగా ఉంటారు. విన్నారా? కిరీటాలు ఎవరికి ఉంటాయి? మామూలుగా కిరీటాలు ఎవరికి ఉంటాయి? ఎవరికండి? రాజులకే కదా. మరి మనం ఎవరం? రాజులం కనుక కిరీటం. ఒక్క వచనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం. ప్రసంగికులు ఇలాగే అంటూ ఉంటారు అనుకోవద్దు మీరు. కొంతమంది అంటూ ఉంటారు, ముగించరు, దిగరు. కానీ ప్రకటన 3వ అధ్యాయం ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను. నేను కాదు, ప్రభు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటమును బ్రదర్ సిస్టర్, ఈ ఒక్క ముక్క గుర్తుపెట్టుకో. నీ కిరీటం నీకే ఉండాలి. నీ కిరీటము ఎవడు అపహరించకూడదు. నీ కిరీటము నీకే, నీ బహుమానము నీకే, నీ స్థానము నీకే, నీ మెప్పు నీకే, నీ జీతము నీకే, నీ ప్రతిఫలం నీకే ఉండాలి. నువ్వు చేస్తే మెప్పు వస్తుంది, చేస్తే కిరీటం వస్తుంది. తేజరిల్లే వారంగా ప్రభు కొరకు మనం జీవించాలని ప్రభు ఈ సాయంకాలం మనతో మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. తర్వాత మళ్ళీ ప్రార్థనలు ఉంటాయేమో నాకు తెలియదు. ఈరోజు మేము కత్తెర లేకుండా చేశాం. ఎందుకు అంటే కత్తిరింపులు అనేవి అంత మంచివి కాదని. అవసరమైతే ప్రార్థనలు కత్తిరించవచ్చు, ఉపదేశాలు కత్తిరించవచ్చు, కానీ లోకానుసారమైనవి సంఘాల్లో మంచి మాదిరిగా ఉండదు అనే ఉద్దేశంతో ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, లోతైన గ్రంథం, గంభీరమైన గ్రంథం, గణనిమించినది మాకు అందేది కాదు. కొద్దిగానే మీరు మాకు బయలుపరిచారు. మీరు కలిగించిన వాక్య వెలుగు ఈ 2 దినాల్లో మీ విన్న సందేశాల ద్వారా, మేము చేసిన సహవాసం ద్వారా మాకిచ్చిన ప్రతి పాఠం, ప్రతి సత్యం, ప్రతి విధమైన వెలుగును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ మేరకు మేమున్న సంఘాలను కరుణించుమని, దీవించుమని, కృపతో నింపుమని, మీ మహిమ కొరకు ప్రకాశించే దీపస్తంభాలుగా వాడుకోమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి తరువాత జరిగే పరిచర్య మీకే అప్పగించి క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.